పరిచర్య ధర్మము చొప్పున మన విధులను మనం పాటిస్తూ ఉన్నామా? ఏ పరిచర్యనికి దేవుడిచ్చాడో ఆ పరిచర్యని యథార్థముగా, నమ్మకత్వంగా దేవునికి మరలా నువ్వు కూడా అదే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మోకాలుంచి, ప్రభా నీవిచ్చిన పరిచర్యలో నమ్మకంగా పనిచేశా, నా కష్టమంతా అనగా కష్టమంతా అంటే మనం ఎంత కష్టపడాలో, ఎంత నలిగిపోవాలో, ఎంత ప్రయాసపడాలో సంఘ క్షేమాన్ని గురించి ఆలోచించాలి. అంత ప్రయాసపడితేనే దేవుడి దగ్గర గుర్తింపు. లేదు అంటే మన గుర్తింపు రాదు. చాలా పాటుపడాలి, చాలా ప్రయాసపడాలి. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే ఒక సేవా పరిచర్య. ఏమిటంట పాయింట్? అది ఏమని రాయబడింది? సేవా పరిచర్య అనేది మనము ఎలా ఉండాలంటే ఆ సేవా పరిచర్యలో ఉండాలి. మనందరం ఎలా ఉండాలి? సేవా పరిచర్య. నీకు ఏ పరిచర్య ఇచ్చాడో దేవుడు, ఆ పరిచర్యని జాగ్రత్తగా కాపాడుకో. దేవుడిచ్చిన పరిచర్యని నమ్మకంగా చెయ్యి. అది 10 వేసులైనా సరే, ఎంతైనా సరే, ఏ పరిచర్య అయినా సరే చాలా నమ్మకంగా చెయ్యి. ఏది మనం పట్టించుకోవాల్సిన అవసరంలా. దేవుడి కోసం దేవుడు నన్ను పిలిచాడు. ఏమంటే ఏ స్థానం ఇచ్చినా సరే ప్రభు ఇచ్చిందే. ఆ స్థానాన్ని మనం కాపాడుకోవాలి. అది మిస్ అయిపోయిందంటే బాధపడతాం.